హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకొని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా చిన్న విషయానికే అతిగా కోపగించుకుంటే నువ్వు అంత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని చెబుతాం కదా. యూ డోంట్ నీడ్ టు గెట్ సో యాంగ్రీ. యూ డోంట్ నీడ్ టు గెట్ సో యాంగ్రీ. ఎప్పుడైనా మనకు తెలియకుండా ఎదుటి వాళ్ళని బాధ పెడితే నేను మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకోలేదు అని చెబుతాం కదా. ఐ డిడెంట్ మీన్ టు అఫెండ్ యూ. ఐ డిడెంట్ మీన్ టు అఫెండ్ యూ. అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళని తప్పుగా అంచనా వేస్తూ ఉంటాం కదా. నేను వాళ్ళని తప్పుగా అంచనా వేశాను. ఐ మిస్జడ్జ్డ్ దెమ్. ఐ మిస్జడ్జ్డ్ దెమ్. కొందరు ఎప్పుడు అందరినీ మెప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటారు కదా. అతను అందరినీ మెప్పించడానికి ప్రయత్నిస్తాడు. హీ ట్రైస్ టు ప్లీజ్ ఎవ్రీవన్. హీ ట్రైస్ టు ప్లీజ్ ఎవ్రీవన్. పోటీలో పాల్గొనే వాళ్ళు నియమాలు పాటించకపోతే పోటీ నుంచి తొలగిస్తారు కదా. అతను పోటీ నుండి తొలగించబడ్డాడు. హీ వాజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద కాంపిటీషన్. హీ వాజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద కాంపిటీషన్. ఎవరికైనా అనుకున్న పనులేవి జరగకపోతే నువ్వు ఎంత దురదృష్టవంతుడివి అంటాం కదా. హౌ అన్లక్కీ యు ఆర్. హౌ అన్లక్కీ యు ఆర్. ఏదైనా పని ఉన్నప్పుడు ఎవరైనా ముందుగా వస్తానని చెబితే ముందుగా రావాల్సిన అవసరం లేదు అని చెబుతాం కదా. నో నీడ్ టు కమ్ ఎర్లీ. నో నీడ్ టు కమ్ ఎర్లీ. ఎవరైనా పొరపాటు చేయడం వలన ఏదైనా నష్టం జరిగితే మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సింది అని చెబుతాం కదా. యూ షుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్ఫుల్. యూ షుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్ఫుల్. కొందరు వాళ్ళ తెలివితేటలతో ఎవరినైనా ఒప్పించగలరు కదా. అతను ఎవరినైనా ఒప్పించగలడు. హీ కెన్ కన్విన్స్ ఎనీవన్. హీ కెన్ కన్విన్స్ ఎనీవన్. ఎవరైనా ఎప్పుడు మన సలహాలను పట్టించుకోకపోతే అతను ఎప్పుడూ నా సలహాను పట్టించుకోడు అని చెబుతాం కదా. హీ ఆల్వేస్ ఓవర్లుక్స్ మై అడ్వైస్. హీ ఆల్వేస్ ఓవర్లుక్స్ మై అడ్వైస్. పిల్లలు ఆడుకునేటప్పుడు ఒకరినొకరు తోసుకుంటూ ఉంటే ఒకరినొకరు తోసుకోకండి అని చెబుతాం కదా. డోంట్ పుష్ ఈచ్ అదర్. డోంట్ పుష్ ఈచ్ అదర్. మనం తప్పు చేయకపోయినా మనల్ని నిందిస్తే నేను చేయని తప్పుకు వాళ్ళు నన్ను నిందించారు అని చెబుతాం కదా. దే బ్లేమ్డ్ మీ ఫర్ ద మిస్టేక్ దట్ ఐ డిడెంట్ మేక్. దే బ్లేమ్డ్ మీ ఫర్ ద మిస్టేక్ దట్ ఐ డిడెంట్ మేక్. ఎవరికైనా చిన్న సమస్య ఉన్నప్పుడు వాళ్ళనే పరిష్కరించుకోమని చెబుతాం కదా. వాళ్లే సమస్యను పరిష్కరించుకోనివ్వండి. లెట్ దెమ్ ట్యాకిల్ ద ప్రాబ్లం. లెట్ దెమ్ ట్యాకిల్ ద ప్రాబ్లం. ఎవరైనా పని చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే అతను నిర్లక్ష్యంగా ఉన్నాడు అని చెబుతాం కదా. హీ వాజ్ కేర్ ఫ్రీ. హీ వాజ్ కేర్ ఫ్రీ. ఎప్పుడైనా అనుకోకుండా దురుసుగా ప్రవర్తిస్తే నేను దురుసుగా ప్రవర్తించాలని అనుకోలేదు అని చెబుతాం కదా. ఐ డిడెంట్ మీన్ టు బీ రూడ్. ఐ డిడెంట్ మీన్ టు బీ రూడ్. అలాగే నేను తప్పకుండా 5 గంటలకు అక్కడికి చేరుకుంటాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ రీచ్ ఓవర్ దేర్ బై 5 o'clock వితౌట్ ఫెయిల్. I will reach over there by 5 o'clock without fail. మనం ఎక్కడికైనా బయలుదేరడానికి ఆలస్యమైతే
నేను ఇప్పుడే బయలుదేరాలి, చాలా ఆలస్యం అవుతోంది అని చెబుతాం కదా. ఐ షుడ్ లీవ్ నౌ, ఇట్స్ గెట్టింగ్ టూ లేట్. ఐ షుడ్ లీవ్ నౌ, ఇట్స్ గెట్టింగ్ టూ లేట్. ఎవరైనా మనకు సహాయం చేయడానికి నిరాకరిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె నాకు సహాయం చేయడానికి నిరాకరించింది. షీ రెఫ్యూజ్డ్ టు హెల్ప్ మీ. షీ రెఫ్యూజ్డ్ టు హెల్ప్ మీ. అలాగే అతను నన్ను చిత్రహింసలు పెట్టాడు అని ఇలా చెప్పాలి. హీ టార్చర్డ్ మీ. హీ టార్చర్డ్ మీ. మనకు తెలిసిన వాళ్ళు ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతుంటే మీరు అతన్ని కలిస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది అని చెబుతాం కదా. ఇఫ్ యూ మీట్ హిమ్ యువర్ ప్రాబ్లం విల్ బీ సాల్వ్డ్. ఇఫ్ యూ మీట్ హిమ్ యువర్ ప్రాబ్లం విల్ బీ సాల్వ్డ్. దోమలు కుట్టడం వలన కొన్ని వ్యాధులు వస్తాయి కదా. దోమ కుట్టడం వల్ల మలేరియా రావచ్చు. A mosquito bite might cause malaria. A mosquito bite might cause malaria. తీవ్రమైన నేరం చేసిన వాళ్ళకి న్యాయస్థానం మరణశిక్ష విధిస్తుంది కదా. కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. The court sentenced him to death. The court sentenced him to death. అవసరమైనప్పుడు సహాయం చేసిన వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉండాలి కదా. అతను చేసిన సహాయానికి వాళ్ళు అతనికి రుణపడి ఉన్నారు. దే ఆర్ ఇండెటెడ్ టు హిమ్ ఫర్ హిజ్ హెల్ప్. దే ఆర్ ఇండెటెడ్ టు హిమ్ ఫర్ హిజ్ హెల్ప్. అలాగే నేను అన్నం వండుతున్నప్పుడు గ్యాస్ అయిపోయింది అని ఇలా చెప్పాలి. While I was cooking rice, the gas ran out. While I was cooking rice, the gas ran out. పిడుగులు పడేటప్పుడు చెట్ల కింద ఉండడం ప్రమాదకరం కదా. పిడుగులు పడే సమయంలో మనం చెట్ల కింద ఉండకూడదు. We should not be beneath the trees during thunderbolts. We should not be beneath the trees during thunderbolts. అలాగే నువ్వు నాకు చేసిన అన్యాయానికి నేను నీకు తగిన గుణపాఠం నేర్పుతాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ టీచ్ యూ ఏ లెసన్ ఫర్ ద ఇంజస్టిస్ యూ హ్యావ్ డన్ టు మీ. ఐ విల్ టీచ్ యూ ఏ లెసన్ ఫర్ ద ఇంజస్టిస్ యూ హ్యావ్ డన్ టు మీ. వరదల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు వరద బాధితులు అని చెబుతాం కదా. దే ఆర్ ఫ్లడ్ విక్టిమ్స్. దే ఆర్ ఫ్లడ్ విక్టిమ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో చదువు చాలా ముఖ్యమైనది కదా. మన జీవితాల్లో విద్య ముఖ్యమైనది. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైవ్స్. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైవ్స్. ఎవరైనా తగినంత డబ్బు లేక ఇబ్బంది పడుతుంటే అతను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు అని చెబుతాం కదా. He is going through financial troubles. He is going through financial troubles. మంచంలో నల్లులు కనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఈ మంచంలో చాలా నల్లులు ఉన్నాయి. There are several bed bugs in this cot. There are several bed bugs in this cot. అలాగే ఆమె వయసు నా సోదరుడి వయసు ఒకటే అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ ద సేమ్ ఏజ్ యాజ్ మై బ్రదర్. షీ ఈజ్ ద సేమ్ ఏజ్ యాజ్ మై బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.